మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయంలో సమీక్ష సమావేశం మొదలు కానుంది. సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం సేకరణ, కొనుగోలు అంశాలపై సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. రాములు, సహనా మరకాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై చాలా కీలక స్థాయి సమావేశం నిర్వహించున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు ఈ సమీక్షా సమావేశంలో కీలకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పండించిన వడ్లను కొనుగోలు దానిపైనే కీలకంగా చర్చించున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు ఏ స్థాయిలో పనులు చేశారు, రైతులకు ఏం అండగా నిలబడ్డారని దానిపైన సీఎం ఈరోజు దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల ప్రచారంలో అడావుడిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి కేవలం పరిపాలన పైన దృష్టి సారిస్తారు. 100% పరిపాలన పైన దృష్టి పెట్టి అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ముందుకు పోతారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన, విద్యారంగం పైన, 2 రంగాలపైన ప్రధాన దృష్టిని పెడతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధాన టార్గెట్గా వ్యవసాయ రంగమే ప్రధానంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ పంటలో వరికి పంటలు కోసే సీజన్, తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వచ్చి నిలబడింది. ఇటీవల 2-3 రోజుల పాటు కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాల జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వర్షం పడి కూడా ధాన్యం బాగా తడిసి ముద్దయింది. అలాంటి ధాన్యం సేకరణ కూడా ఏ విధంగా ప్రభుత్వం చేపట్టబోతుంది? ఇప్పటికే ఎఫ్సిఐ కేంద్రాలు గోదాములలో ధాన్యం కొనుగోలు ఏ విధంగా నడుస్తుంది? జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు ఏ విధంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళి రైతులకు ఏం భరోసా ఇస్తున్నారని దానిపైన కూడా చర్చిస్తారు. దాంతోపాటు ఇప్పటికే ఎన్నికల కోడ్ సమయంలో 2 ప్రధాన అంశం ఈరోజు ఎన్నికల్లో అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ, బీఆర్ఎస్, ఇటు అధికార పక్షమైన కాంగ్రెస్ మధ్యన నడిచింది రైతు రుణమాఫీ. 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఈరోజు ప్రభుత్వం ముందు పెద్ద సవాల్గా మారింది. దాదాపు 39,000 కోట్ల బడ్జెట్తో కూడుకున్న రైతు రుణమాఫీ అంశం ఆగస్టు 15వ తేదీలోగా ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి అనేక సభల్లో, అనేక రోడ్ షోల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం, దాంతోపాటు మంత్రులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కింద రైతు బంధు పథకం 10,000 ఇస్తున్న దాన్ని ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పారు. వచ్చే పంటకి 15,000 ఇస్తారా, 10,000 ఇస్తారా, లేదు కేవలం 5 ఎకరాల లోపే రైతు బంధు ఇస్తారా, 5 ఎకరాల లోపు కూడా సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇస్తారనేది మాత్రం ఇంకా దానిపైన గైడ్లైన్స్ రావాల్సి ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ అనే అంశం మాత్రం త్వరలో స్టేట్ లెవెల్ మొత్తం కూడా బ్యాంక్ అధికారితో సమావేశం ఏర్పాటు చేసి బాండ్లను గ్యారంటీ ఇస్తాము, కార్పొరేషన్ ఏర్పాటు చేసి బాండ్లకు గ్యారంటీ ఇచ్చి ఆ విధంగా రైతు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఈ అన్ని అంశాలు ఈరోజు మాత్రం ప్రధానంగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో ఇప్పటికే కింది స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, పై స్థాయిలో ఏ విధంగా ఇప్పటివరకు చర్యలు తీసుకున్నారు, ధాన్యం కొనుగోలు అసలు ఎంత వచ్చింది, ఎంత కొనుగోలు చేశారు, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు, ఇంకా కొనాల్సింది ఎంత ఉంది, తడిచిపోయిన ధాన్యం ఎంత, మొత్తం అంచనా వేసారని దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ఈ సమీక్ష చేయనున్నారు. సహనా, థ్యాంక్ యూ రాములు.